జగన్ నమ్ముకుని మీరు ఉండొద్దు. జగన్ అభివృద్ధి కాకించేవాడు కాదు. జగన్ అభివృద్ధి కాకించలేదు. మీరు నమ్మారు. మీ నమ్మకాన్ని ఒమ్మి చేసుకున్నాడు. ఆ తండ్రి బాగా రాజకీయంగా పెద్ద పితామహుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ తండ్రి కూడా వచ్చిన లక్షణాలు ఆయన దగ్గర ఏ కోసం లేదు. మీరు నమ్మారు. కానీ నేను మొట్టమొదటి కూడా ఆయన్ని ప్రవర్తన చూసి దానికి కూడా చేరలే. కారణం తండ్రి కూడా వచ్చిన గుణాలు లేని కారణంగా నేను ఆ రాజకీయ పార్టీలో కానీ దగ్గరికి కూడా చేరలే. మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. మీ గ్రామానికి సంబంధించినంత వరకు మారండి, మారాపైన మీ అభివృద్ధి, మీ గ్రామ అభివృద్ధిని మాత్రం పుట్టు పర్సన్ అనే మాటని సభావేదిక ద్వారా హామీ ఇస్తున్నా. చెప్తా ఉన్నా, మాకు మెజారిటీ రాలేదు కానీ ఈ పవిత్రమైన దేవాలయాన్ని ఆదరిస్తా ఉన్నాం. వచ్చే కాలంలో దేవాలయ ట్రస్టీని కూడా వచ్చే నెల 2 నెలల్లో ట్రస్టీని కూడా పునర్నిర్మాణం చేస్తామని సభ మాట చెప్తా ఉన్నాం. జీతాలు కూడా లేదు, అభివృద్ధి శూన్యం. కానీ ఈ ప్రభుత్వం ఒక కన్ను అభివృద్ధి, రెండో కన్ను సంక్షేమం, రెండు కూడా సమభాగంలో జరగాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి అప్పులు లేని ప్రభుత్వం నడపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు అప్పులు లేకుండా ఇచ్చడానికి మేము ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏదైతే బస్ కార్యక్రమం ఉందో, గ్యాస్ కార్యక్రమం ఉందో, తల్లికి వందనం ఉందో, అటువంటి కార్యక్రమాలు కూడా కొంత టైం తీసుకుని డెఫినెట్గా ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత యువతకి 16,400 ఉద్యోగాలని, టీచర్ ఉద్యోగాలు పబ్లిసిటీ చేశాం. పెన్షన్ సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 3వ సంవత్సరానికి 250 చేశాడు. 4వ సంవత్సరంలో 250, 350, 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి ప్రయత్నం చేశాడు. 1000 రూపాయలు కాదు, 3000 పెంచాం. వికలాంగులకి 6000 చేసినా కూడా వెంటనే ఇచ్చేసాం. 3000 నుంచి 4000 చేసి ఎప్పుడు హామీ ఇచ్చాం ఆ 3000 కూడా 7000 రూపాయలు మేము ఇచ్చాం. ఆఖరికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, విజయవాడలో రాత్రి వాగు పొంగిపోతే నిండగా మునిగిపోయిన ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద ఉంచుని వారిలో ధైర్యం చెప్పడంతో పాటు ఆదరించిన కార్యక్రమంలో ప్రభుత్వం 100% సక్సెస్ అనే మాట చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల తర్వాత అధికారం వచ్చిన 60 రోజుల్లో 3,923 మంది రైతులకి 65,70,00,000 ఇచ్చాం పేమెంట్. బకాయి అన్నీ అప్పు చేసి పెట్టారు. డబ్బులు లేక కాదు, 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకున్నాడు రైతులకు అప్పిస్తాను. రైతులకు బకాయి ఇవ్వాలి, దాన్ని కొనాలని ఆ డబ్బులు డైవర్ట్ చేశాడు. 1,600 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే మీ మండలానికి 65 కోట్లు వచ్చాయి. అంటే బకాయిలు, అప్పులు మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం.